నేను మీ శ్రీధర్ కార్స్ నుంచి ఈరోజు అయితే మనకు 2015 ఇన్నోవా టయోటా ఇన్నోవా వెహికల్ ఒకటే వచ్చింది మనకు సేల్స్కి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చి వి వర్షన్ వేరియంట్ డీజిల్ వెహికల్. డబుల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, అలాడ్ వీల్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి దీనికి. బండి అయితే ప్రజెంట్ రన్నింగ్ చూస్తున్నాము. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. రన్నింగ్ అయితే మాత్రం సస్పెన్షన్ కానీ అంతా బాగుంది. బండి రన్నింగ్ కానీ ఇంజిన్ బీటింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. బండి అయితేను బండి అయితే సూపర్ కండిషన్లో ఉంది. రన్నింగ్ కూడాను. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇప్పుడు. అది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను అలైన్మెంట్ గురించి. అలైన్మెంట్ను మీరు నేను చెప్పిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ ఆ వీడియో చూడడం వాళ్ళకి ఒకసారి చూస్తాను. లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, చూసి మీరు అలైన్మెంట్ నేనైతే చెప్పిన దాని ప్రకారం 300 రూపీస్ వాల్యూ గల అలైన్మెంట్ మనకైతే 150 రూపీస్కే వస్తుంది. లాస్ట్ వీడియోలో నేను కోడ్ కూడా ఇచ్చాను. షాప్ అడ్రస్ అయితే ఆర్కే టైర్స్ ఆపోజిట్ యమహా షోరూమ్ నిపో ఫ్యాక్టరీ దగ్గర. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, జస్ట్ 2 months వ్యాలిడిటీ ఉండేది దానికి మనకు ఇచ్చిన వాళ్ళ ఆఫరు. సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా? మన ఫ్రెండ్స్కి, నైబర్స్కి అందరికీ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఈ బండి మనం సస్పెన్షన్ చూసాము, ట్రయల్ చూసాము. ఇంజిన్ అంత పర్ఫెక్ట్గా ఉంది. రన్నింగ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఓకేనా? ఇప్పుడైతే మనం బండి చూద్దాం. టోటల్గా బండి అయితే అవుట్లుక్ సూపర్గా ఉంది. ఎక్కడ స్క్రాచ్ అనేది లేదు. 2015 మోడల్ బండి అయితే నీట్గా వాడారండి. 1,30,000 బండి తిరిగింది. మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ బండి ఇది. చాలా నీట్గా వాడారు కస్టమర్ అయితే. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అయితే మాత్రం. ఇప్పుడైతే మీరు ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ఎటువంటి రిపేర్ కానీ ఏ ఖర్చు లేదు. మీరు హ్యాపీగా వాడుకోవచ్చు తీసుకున్న వెంటనే. బండి అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్. ఇది వచ్చి వి వర్షన్ 2015 మోడల్ వి వర్షన్. టయోటా ఇన్నోవా వెహికల్ గురించి తెలిసింది అందరికీ. ఈ బండి అయితే మాత్రం మనకు లాంగ్ జర్నీకి ఎంత హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది సూపర్గా వాడుకోవచ్చు వెహికల్. అందువల్ల మీరు ఈ వెహికల్కి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ వెహికల్ తీసుకోవచ్చు. బండి అయితే సూపరు. బండి మాత్రం స్క్రాచ్ అయితే లేదు బండి మీద. సిల్వర్ కలర్ వెహికల్ ఇది. వెహికల్ ఇన్నోవా 2.5 వి వర్షన్ అనమాట. సో వెనకాల 8 సీటర్ అనమాట. వెహికల్ వచ్చి 8 సీటర్ వెహికల్ ఇది. బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది. వెహికల్ ఒకసారి రూఫ్ చూడండి. సీట్కి ఎవరి సీట్కి పైన మనకు ఏసీ బ్లోయర్స్ వస్తాయి అన్నమాట. దీనికి ఫస్ట్ నుంచి వెనక సీట్ దాకా చిల్ ఏసీ ఉంటుంది. అందువల్ల ఏసీ ప్రాబ్లం అనేది రాదు. బండి అయితే కండిషన్ సూపర్గా ఉంది. వెనకాల సేఫ్టీ బంపర్ ఉంది. ఇంతవరకు చాలా తక్కువ వాడారు. అందువల్ల 1,30,000. లేదంటే ఈ వెహికల్స్ మామూలుగా 2015 అంటే మినిమం 2,00,250 కిలోమీటర్స్ దాకా తిరిగేసి ఉంటారు. కానీ ఈ వెహికల్ చాలా తక్కువ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 10 lakhs మినిమం, జస్ట్ 10 lakhs చెప్తున్నారు. మనం ఏదైనా చిన్న లిటిల్ బిట్ నెగోషియబుల్ చేయొచ్చు. బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది. డాష్ బోర్డ్ చూడండి. డాష్ బోర్డ్ కూడా సూపర్గా ఉంది. రీడింగ్ చూడండి, 1,30,000 కిలోమీటర్స్ తిరిగింది రీడింగ్ అయితేను. డాష్ బోర్డ్ చూడండి. ఒకసారి ఫ్రంట్ సీట్లో అన్ని ఫ్రంట్ సీట్ అని చూడు. డబుల్ ఎయిర్ బ్యాగ్ అనమాట ఇది వచ్చేది. స్టీరింగ్ బోర్డ్ వస్తుంది, డాష్ బోర్డ్ కూడా వస్తుంది. డబుల్ ఎయిర్ బ్యాగ్ అనమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది ఇది. నెక్స్ట్ వీడియోలో మనం సర్వీస్ గురించి అయితే మీకు చెప్పదలుచుకున్నారండి. నెక్స్ట్ వీడియోలో మీకు సర్వీస్ గురించి నేను చెప్తాను. ఈ వీడియో మరి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఇదైతే ఇంజిన్ రూమ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూడండి. ఇంజిన్ స్టార్టింగ్లోనే మీకు ఇప్పుడు వినిపిస్తుంది. నేను ప్రతిదీ కూడా నేను మ్యాక్సిమం స్టార్టింగ్లోనే చెక్ చేసి చెప్తాను. ఇంజిన్లో ఎలాంటి గ్యాస్ లేదు, మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితేను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోద్దు దయచేసి. తర్వాత అదే వీడియోలో మీకు మనం ఈ వెహికల్ సర్వీస్ గురించి అయితే మీకు చెప్పదలుచుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అవి మాత్రం నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. ఫాలో చేయండి.
కొన్ని వాళ్ళు చెప్తున్నారు కొత్తగా ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొన్ని కంపెనీలు ఎంటర్ అయినాయి. వాళ్ళందరూ కూడా వారంటీలు గ్యారంటీలు చెప్పి మోసం చేసి ఎక్కువ డబ్బులు అమ్ముతున్నారండి వెహికల్స్. దయచేసి వాటికి మీరు మోసపోవద్దు. ఏ వారంటీలని గ్యారంటీలని నమ్మొద్దు. మీరు బండి వెహికల్ కొనాలంటే చెక్ చేసుకున్నామో, మన పర్సనల్ మెకానిక్ ఉంటే చెక్ చేసుకున్నాం, లేదా షోరూమ్కి చెక్ చేసుకున్నాం, కొనుక్కున్నాం, బెస్ట్ ఇది. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే వారంటీలు గ్యారంటీలు నమ్మొద్దండి, దయచేసి నమ్మొద్దు. మీరు మళ్ళా వాళ్ళు చెప్తారు అది వెనుక యాస్టీస్గా మళ్ళీ ఆఫ్టర్ 1 year మీరు 1 lakh తగ్గించి 1 lakh తగ్గి కొంటాను అని అవన్నీ నమ్మొద్దు. ఈరోజు చెప్పిన మాట రేపు గ్యారంటీ లేదు, వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్కి గ్యారంటీ లేదు. సో వెహికల్ తీసుకున్నావా అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నావా, ఆ తర్వాత ఎవరికెవరు, అంతే తప్ప వాళ్ళు ఇచ్చే గ్యారంటీని నమ్మొద్దు. ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది. ఓకేనా? దయచేసి షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.